విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వైపు వెళ్తుందా లాంటి ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే నిన్న బహుశా ఇండియా కూటమికి ఢిల్లీలో జరిగిన దీక్షలో ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ చర్చ జరుగుతూ ఉండొచ్చు. కానీ బట్ అంతకు ఒక 15 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి లెటర్ రాయడం జరిగింది. నా ఎంపీలందరూ మీకే మద్దతు, మీతో ఉంటాను, స్పీకర్ ఎలక్షన్ అప్పుడు మద్దతు ఇచ్చారు. తర్వాత వారికి జరుగుతున్న ఇబ్బందులు, వారు జరుగుతున్న కష్టాలు చూసినప్పుడు ఇండియా కూటమి లో వాళ్ళని ఆయన సహాయం అడిగారు. మీరు గమనిస్తే అఖిలేష్ యాదవ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా ఇది విరుద్ధం అని ఖండించడం జరిగింది. సో సేవ్ డెమోక్రసీ అనేది కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. సో ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు డెఫినెట్గా అది మాతో ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు అనేది కాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం అనే దాంట్లో వాళ్ళు ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు. బట్ అప్రోచ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ, అది ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసుకోవాల్సింది ఆయన కదా. సో ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడు నష్టపోతా ఉంది, మోడీ గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారా, సర్దుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఫైట్ చేస్తాము, దేశానికి రాష్ట్రానికి రెండింటికి నష్టం జరుగుతోంది అని కానీ వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేసుకొని వాళ్ళ ఆలోచన మార్చుకొని కానీ వస్తే డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు లేవు అని చేస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని మాట్లాడారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నా, మళ్ళీ ఆ పొలిటికల్ ఎలిగేషన్స్ అనేది నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన మనస్తత్వాన్ని మార్చుకొని ఈ పొలిటికల్ ఎలిగేషన్స్, పొలిటికల్ విషయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ రాకపోవడానికి రీజన్ ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో మేము పూర్తిగా ఉంటామని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత గత 5 సంవత్సరాల కాలం పాటు జరిగిన ప్రతి బిల్లు, సిఏఏ, ఎన్ఆర్సీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత మీరేమో భారతీయ జనతా పార్టీతో స్నేహహస్తం, వారితో కలిసిమెలిసి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు నిజంగా కష్టం వచ్చిందా లేకపోతే పొలిటికల్గా అనేదా ఏంటి అనేది ఆస్పెక్ట్ పక్కన పెడితే, అప్పుడు నేను పిలవంగానే అందరు రావాలి అనేది ఒకటి దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ 2017లో రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండగా దాదాపు 14 రాజకీయ పార్టీలని, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, 14 పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు అవి సాధించడం కోసం మీటింగ్ పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంతకు మించిన గౌరవంగా వారికి ఆ రోజు ఉత్తరం రాయడం జరిగింది. ఇంతకు మించిన గౌరవంతో వారిని ఆ రోజు ఆ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అన్నా, ఇప్పుడు కూడా మీరు మొన్న ధర్నా చేసింది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ పార్టీ అండ్ యువర్ పార్టీ వర్కర్స్, అది కాదు మేము ఆ రోజు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, మీరు రాలేదు కదా ఆ రోజు. సో అటువంటివన్నీ కూర్చొని మీరు మీ ఆలోచన మార్చుకుంటే డెఫినెట్గా అప్పుడు అధినాయకత్వం ఆలోచించి డెఫినెట్గా వీ ఆర్ విత్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లబ్ధి కోసం మేము ఆల్వేస్ ఉన్నాం, రేస్ చేయండి పార్లమెంట్లో విషయం, మీ వెనక మేము ఉంటాం, సపోర్ట్ చేస్తాం. సో అప్రోచ్ జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ ప్రాపర్గా ఉండలేదు పాయింట్ అంతేనా? తాను పెళ్లి చేసుకుందేమో భారతీయ జనతా పార్టీని, సహాయమేమో కాంగ్రెస్ పార్టీ. 5 సందర్భాల్లో కూడా మేము వ్యతిరేకించిన బిల్స్ కూడా అమిత్ షా చెప్పారు ఓపెన్ గా. కొన్ని సందర్భాల్లో వైసీపీ మా మద్దతు ఇచ్చింది, కొన్ని సందర్భాల్లో డిఫర్ కూడా. బిల్ చెప్పండి, ట్రిపుల్ తలాక్కి వీళ్ళు వాకౌట్ చేసి వచ్చారు తప్ప వ్యతిరేకించిన బిల్లులు చెప్పండి, ఒక బిల్ చెప్పండి అదర్ దాన్ ట్రిపుల్ తలాక్. సిఏ, ఎన్ఆర్సీకి కూడా మద్దతు ఇచ్చి వచ్చారు సార్ వాళ్ళు. మీరు టీడీపీ అందుకే పొత్తు పెట్టేసుకుంది కదా, ఇంక దాగుడు మూతలు వద్దు, రాష్ట్రానికి నష్టం జరిగినా మేలు జరిగినా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు, భారతీయ జనతా పార్టీతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలుగుతాం. అందుకని వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ గా పొత్తు పెట్టేసుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్దతు ఇస్తానని ఏ రకంగా చెప్తారు? మోర్ ఆర్ లెస్ ఇండైరెక్ట్లీ ఆర్ యూ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం పార్టీ? ఇండియా కూటమిలోని మిగతా పార్టీలకేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడో లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదనే విషయం అర్థమయ్యి వాళ్ళు వచ్చారు ధర్నాకి. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన ప్రయోజనాల కోసం, ఆయన కార్యకర్తల కోసం ధర్నా చేస్తున్నాడు అని అనిపించిందా? సార్ ఇంక మీరు ఎంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఓపెన్ గా మాట్లాడారు. లోకేష్ అఖిలేష్ ఎందుకు వచ్చాడు అంటే నేను చెప్తున్నా సార్,
అఖిలేష్ గారి దగ్గరికి మిథున్ రెడ్డి లెటర్ హెడ్ మీద లీడర్ ఆఫ్ లోక్సభ అఖిలేష్ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిసి ఆ లెటర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అఖిలేష్ గారితో ఫోన్లో మాట్లాడి విపరీతంగా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆయన స్థాయి ఆయన స్టేచర్కి తగిన ఇది ఇచ్చి పిలుచుకున్నారు. మేము ఒక లెటర్ పంపించాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాం. అది కాదు కదా, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉంటారు, ఆవిడని మీరు ఎవరెళ్ళి కలిశారు, ఎవరు ఆహ్వానం పంపించారు, ఏమి ఆహ్వానం పంపించారు, ఇది కదా మాట్లాడాల్సింది. ఇండివిజువల్ గా మేము మాట్లాడుతున్నాం. రాష్ట్రం జాతీయ పార్టీకి ఇచ్చారు, అక్కడ కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారి పార్టీ ఖర్గే గారికి అది చెప్పమానండి, ఎవరెళ్ళి కలిశారు, ఏం అడిగారు, ఉత్తరం ఫిజికల్ గా వెళ్ళి కలవడమో లేకపోతే అఫీషియల్ గా లెటర్ ఇవ్వడమో చేసి ఉండాలి. అది చెప్పాలి సార్. అప్పుడు ఇదిగో పలానా మా వ్యక్తి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని కలిశాడు, పలానా లెటర్ ఇదిగో సబ్మిట్ చేశాం, అయినా మాకు రాలేదని చెప్పండి వాళ్ళని. సో ఇప్పుడు బాల్ మళ్ళీ వైసీపీ కోర్టులో వేశారు. ఎవరు వెళ్ళారు ఏంటి అనేది ప్రాపర్ గా ఇన్వైట్ చేయడం కూడా అవసరంగా. చాలా పెద్ద పార్టీ, 100 మంది స్థానాలు ఉన్న పార్టీ, అపోజిషన్ పార్టీ. అట్లీస్ట్ మీ ఇబ్బంది ఏంటి అనేది ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తుండాలి కదా అక్కడ. అదేంటి చెప్పాలి కదా. అసలు రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మీరు అక్కడ దాకా ఎందుకు ఈ రాష్ట్ర సమస్య ఢిల్లీలో చేస్తున్నారు, జాతీయ పార్టీలు జాతీయ నాయకత్వానికి ఇచ్చారు కదా. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఏ డెమోక్రటిక్ పార్టీ మళ్ళీ వ్యవహారం ఎక్కడ వస్తుంది, పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. నిజమేమంటే అమ్మ రాష్ట్రంలో ఏం జరుగుతుందమ్మా అని ఇక్కడికే అడుగుతారు. సో ఇటు నుంచి అటు వెళ్ళాలి కానీ అటు నుంచి ఇటు వస్తా అంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి లెటరో లేకపోతే వైసీపీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అప్రోచ్ అవ్వాలి. అదే ఆయన వైసీపీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ మనం అంతే కదా, ఇద్దరు అధ్యక్షులు. ఇక్కడ ఇట్స్ నాట్ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారా ఇది కాదు మనం చూడాల్సింది. 2 పార్టీ హెడ్స్, పార్టీ అధ్యక్షుడు. మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ రెసిప్రొకేషన్ ఎలా ఉంది, అది కాదు.